హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రాజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 18. ఇక స్టోరీలోకి వెళ్తే మధు హాల్లోనే నిషాన్ గురించి వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ అప్పుడప్పుడు టచ్అప్ చేస్తూ ఉన్న మధుకి అరగంట తర్వాత కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో వావ్, నిషాన్ వచ్చేశాడు, యాహూ అని తన డ్రెస్ని రెండించెలు కిందకి లాగి వయ్యారంగా నడుస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన మధుకి బుర్ర తిరిగిపోయేలా నోట్లో నుండి పొగ వదులుతూ సింహంలో ఎదురుగా నిల్చుకొనున్న ఆయుష్ని చూసి మధుకి భూమి బద్దలైనట్టు అనిపించి షాక్తో 2 అడుగులు వెనక్కి వేసి ఆయుష్ వైపు భయంగా చూస్తూ నిల్చుకొని నీలుక్కుపోతుంది. ఆయుష్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే మధు భయంగా తన అడుగులు వెనక్కి వేస్తూ గోడ రాగానే గోడకి భయంగా బల్లిలాగా అతుక్కుపోతుంది. ఆయుష్ సూటిగా మధు ముందుకు వచ్చి నిల్చుకొని తనను టాప్ టు బాటమ్ చూస్తూ తన బలమైన చేత్తో మధు చంప మీద లాగి పెట్టి కొట్టగానే మధు ఆ ఫోర్స్కి వెళ్ళి నేల మీద 2 అడుగుల దూరంలో పడి చంప మీద చేపెట్టుకుని ఆయుష్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది. ఆయుష్ స్టైల్గా వెళ్ళి సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని డోర్ వైపు చూస్తాడు. అప్పుడే లోపలికి మున్నాతో పాటు మరో 2 భారీగా ఉన్న 2 బాడీగార్డ్స్ లోపలికి వచ్చి ఆయుష్ చూపుని అర్థం చేసుకొని మధు జుట్టు పట్టుకొని వచ్చి ఆయుష్ ముందు పడేస్తారు. ఆయుష్ మధు వైపు చూస్తూ నోట్లో ఉన్న సిగరెట్ తీసి పొగను గాల్లోకి రింగులుగా వదులుతూ క్షణాలలో ఆ సిగరెట్ని మధు థైస్ మీద బలంగా ప్రెస్ చేసి గాయం చేస్తూ ఉంటే మధు అరిచిన అరుపుకి సైడ్ స్మైల్తో సాటిస్ఫై అవుతూ అలాగే ఆ సిగరెట్ని మెడ దగ్గర కూడా పెట్టి అక్కడే స్మాష్ చేస్తాడు. రంపంతో కోసినట్టు మెడ థైస్ దగ్గర రక్తవర్ణం దాల్చి ఎర్రగా మారిన స్కిన్ని చూస్తూ ఆ నొప్పికి గట్టిగా ఏడుస్తున్న మధు చెవి దగ్గరికి వచ్చి ష్, నాకు సౌండ్ పడదు, డోంట్ షౌట్ అంటూ లో వాయిస్తో సీరియస్ వార్నింగ్తో చెప్తాడు. అయినా మధు ఆ నొప్పికి విలవిలలాడుతూ ఆయుష్ మాటలను వినిపించుకోదు. అది చూసిన ఆయుష్ కోపంగా చేతిలో ఉన్న రివాల్వర్ మధు నోట్లోకి పెట్టి చెప్తుంటే నీకు వినిపించట్లేదా అంటూ మొహాన్ని సీరియస్గా పెట్టుకొని ట్రిగ్గర్ మీద వేలు పెట్టుకొని ఆయుష్ని చూసి వద్దు అని ఏడుస్తూ తల అడ్డంగా ఊపుతుంది. గుడ్, నీ కంట్లో నుండి ఒక్క డ్రాప్ వచ్చినా నా గన్లో ఉన్న ఒక్కో బుల్లెట్ నీ బాడీలో దిగుతుంది, మైండ్ ఇట్ అని గన్ జాగ్రత్తగా తన పక్కనే పెట్టుకొని మధు వైపు చూస్తూ నీకు 1 మినిట్ టైం ఇస్తున్నా, ఈలోపు నీట్గా డ్రెస్అప్ అయి నా ముందుండాలి, లేకపోతే తెలుసుగా అని గుడ్లురిమి చూస్తున్న ఆయుష్ని చూసి భయపడుతూ ఫాస్ట్గా రూమ్ వైపు వెళ్తున్న మధుని చూసి నీ నక్క తెలివితేటలు యూజ్ చేయకుండా ఫాస్ట్గా డ్రెస్అప్ అవ్వు, ఈ ఫ్లాట్ చుట్టూ నా మనుషులున్నారు, నువ్వు ఎస్కేప్ అవ్వడం ఇంపాసిబుల్. ఆయుష్కి అడ్డంగా దొరికిపోయింది అని అర్థం అవ్వడంతో ఆయుష్ చెప్పినట్టుగా ఫాస్ట్గా డ్రెస్అప్ అయ్యి ఆయుష్ ముందుకు వచ్చి భయంగా నిల్చుకుంటుంది. ఆయుష్ క్రాస్ లెగ్స్ వేసుకొని ఇప్పుడు చెప్పు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎవరి కోసం ఇంత సింగారించుకొని వెయిట్ చేస్తూ ఉన్నావు? నేను ఎవరి గురించి వెయిట్ చేయడం లేదు సార్, వైజాగ్లో జాబ్ పోయాక అట్లీస్ట్ ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకుందామని వచ్చాను, ఇది నా ఫ్లాట్, నేను ఉండేది ఇక్కడే సార్. ఆయుష్ పైకి లేచి బాడీ స్ట్రెస్ చేస్తూ మధు జుట్టు పట్టుకొని గోడకి గట్టిగా అదిమి కొట్టగానే తల పగిలి రక్తం వస్తూ ఉంటుంది. కానీ మధు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది తప్ప సౌండ్ బయటికి రానివ్వదు అండ్ కంట్లో నీళ్లు కూడా రానివ్వదు. గుడ్, ఇలాగే ఉండు అని మధు జుట్టు అలాగే పట్టుకొని మల్లెపూల స్మెల్ వస్తూ ఉన్న వైపుకు వెళ్ళి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసిన ఆయుష్ ఆ రూమ్ అరేంజ్మెంట్స్ చూసి మధును మరోసారి కొట్టగానే మధు హాల్లో ఉన్న గ్లాస్ టేబుల్కి తన తల తగలగానే అది పగిలిపోయి మధు తలకి గ్లాస్ పీసెస్ గుచ్చుకుంటాయి. అది చూసిన ఆయుష్ మొహంలో చిరునవ్వు విరుస్తుంది. హమ్మా అంటూ గావు కేక పెడుతున్న మధు మెడ పట్టుకొని పైకి లేపి డోంట్ షౌట్ అంటూ మధుని మూలకి విసిరి మున్నా అని పిలవగానే మున్నా అక్కడే ఆయుష్కి డ్రింక్ సెట్ చేస్తాడు. ఆయుష్ గ్లాస్లో డ్రింక్ మెల్లగా సిప్ చేస్తూ మధు వైపు చూస్తూ విస్కీ గొంతులోకి దిగుతూ ఉంటే గొంతు మంట పొడుతూ ఉన్నా అలాగే తాగుతూ డోర్ వైపు చూసిన ఆయుష్కి అప్పుడే అక్కడికి వచ్చిన నిషాన్ని చూసి పెదాల మీద విషపు నవ్వు వస్తుంది. అక్కడ ఆయుష్ని చూసిన నిషాన్కి అరికాలు నుండి మెదడు వరకు శరీరం వణుకుతూ ఉంటే అక్కడి నుండి పారిపోవడానికి వెనక తిరిగిన నిషాన్కి డోర్ లాక్ చేస్తూ కనిపిస్తాడు మున్నా. అధ్యక్ష, ఇప్పుడు మన అమూల్ బేబీ పరిస్థితి ఏమంటారు? అయ్యో నిష్, అయిపోయావు పో నీ అన్న చేతిలో. ఆయుష్లో ఇవాళ రెబల్ ఆయుష్ నిద్ర లేచాడు, ఆశీగాని ఉండుంటే ఈ సీన్లో దడుచుకుని చచ్చేది. మీరేమంటారు గైస్? ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. అయిపోయింది, అంతా అయిపోయింది, అన్నయ్యకి అడ్డంగా దొరికిపోయాను, అన్నయ్య గురించి తెలిసి కూడా ఇక్కడికి వచ్చాను చూడు, నా షూతో నేను కొట్టుకోవాలి, ఇంకేముంది ఇవాళ నా చర్మం వలిచేస్తాడు, అసలే మహల్లో ఓవర్ యాక్షన్ చేశాను అని ఇందాక మహల్లో జరిగింది రివైండ్ చేసుకుంటూ ఉంటాడు. డిన్నర్ అయ్యాక రూమ్లో ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అవుతూ ఉన్న నిషాన్ రూమ్లోకి లాపి పట్టుకొని వస్తాడు ఆయుష్. ఏంటన్నయ్య ఈ టైంలో వచ్చావు? కొంచెం వర్క్ ఉంది నీష్, కంప్లీట్ చెయ్యవా అంటూ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం చెయ్యాలో డీటెయిల్గా చెప్తాడు. ఓ నో,
అన్నయ్య ఆ వర్క్ ఫినిష్ అవ్వడానికి మినిమం 1 అవర్ టైం పడుతుంది. కావాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తాను. ఇప్పుడు నన్ను వదిలేయి అన్నయ్య ప్లీజ్, చాలా టయర్డ్గా ఉన్నాను. జస్ట్ 1 అవర్ నీష్. ఇట్స్ నాట్ జస్ట్ 1 అవర్ అన్నయ్య, ఇట్స్ 1 అవర్. ఓ మై గాడ్, అప్పటి వరకు మేల్కొని ఉంటే నా హెల్త్ ఏమవ్వాలి? పైగా నా బ్యూటీ కూడా తగ్గిపోతుంది. సో నేను ఇంకో 5 మినిట్స్ కంటే ఎక్కువ మేల్కొని ఉండను. సారీ అంటూ బెడ్షీట్ ఫుల్గా కప్పుకొని పడుకుంటాడు. నిషాన్ వైపు చూసి ఓకే నీష్, స్లీప్ వెల్ అంటూ నిషాన్ తల నిమిరి ఆయుష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా పడుకోకపోతే ఆయుష్ వెళ్ళడు కాబట్టి కావాలని అలా పడుకొని ఉంటాడు. అది గుర్తు రాగానే నిషాన్ గుటకలు మింగుతూ ఆయుష్ వైపు చూస్తాడు. ఆయుష్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటే నిషాన్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది. మున్నాన్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే నవ్వును ఆపుకుంటూ ఉంటారు. నిషాన్ని చూసి నవ్వుతూ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వైపు ఆయుష్ సీరియస్గా చూడడంతో అందరూ నవ్వడం ఆపేసి ఆయుష్ వైపు చూసి మొహాన్ని నార్మల్గా పెట్టుకొని స్టిఫ్గా నిల్చుకుంటారు. ఆయుష్ పైకి లేచి స్లీవ్స్ను పైకి లాక్కుంటే కింద పడ్డ మధు జుట్టు పట్టుకొని పైకి లేపి నిషాన్ చూస్తూ ఉండగానే లాగి పెట్టి కొడతాడు. మధు చంప మీద చేపెట్టుకొని ఆయుష్ వైపు భయంగా చూస్తూ ఉంటే మధు తల నుండి రక్తం రావడం చూసిన నిషాన్ షాక్ అయ్యి అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు అంటూ కంగారుగా ముందుకి వస్తున్న నిషాన్ వైపు చూపుడు వేలు చూపిస్తూ స్టాప్ దేర్ అంటూ గంభీరంగా వినిపించిన వాయిస్కి నిషాన్ అడుగులు భయంతో అక్కడే ఆగిపోతాయి. మధు భుజం పట్టుకొని సూటిగా తన వైపు చూస్తూ నాకు పేషెన్స్ చాలా అంటే చాలా తక్కువ కాబట్టి స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. సో నిజాన్ని నీ అంతటి నువ్వు చెప్తే నొప్పి తెలియకుండా చస్తావు. చెప్పలేదో బ్రతికుండగాని ఎందుకు బ్రతుకున్నానా అని కుల్లి కుల్లి ఏడుస్తూ నువ్వు నన్ను చంపేయమని వేడుకుంటావు. అన్నయ్య చంపడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తనని ఎందుకలా హింసిస్తున్నావు? ప్లీజ్ లీవ్ హర్ అన్నయ్య. తను మన ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయ్. ఎవరనుకుని తనని అంతలా టార్చర్ చేస్తున్నావు? యు జస్ట్ షట్ అప్ అంటూ కంగుమని మోగిన ఆయుష్ వాయిస్కి నిషాన్కి అరచేతుల్లో కూడా చెమటలు పడతాయి. ఇక మధు పరిస్థితి అయితే మరీ దారుణం అనుకోండి. ఏ క్షణమైన గుండె పగిలి చచ్చిపోయేంతగా భయపడుతూ ఉంటుంది. ఇక్కడ నా వాయిస్ మాత్రమే వినిపించాలి, కాదని ఎవరు వాయిస్ రైజ్ చేసినా అంటూ ఎర్రబడ్డ ఆయుష్ మొహాన్ని చూసి నిషాన్ భయంతో 2 అడుగులు వెనక్కి వేస్తాడు. ఆయుష్ మధు వైపు చూస్తూ చెప్పు, నిష్ని ఎందుకు ట్రాప్ చేశావు? తనని ఏం చెయ్యాలని నీ ప్లాన్ అంటూ మెడ వెనక జుట్టు పట్టుకుని లాగుతూ కోపంగా అడుగుతాడు. ఏంటి, నన్ను ట్రాప్ చేసిందా అంటూ నిషాన్ గుడ్లు బయటకు వచ్చేలాగా షాక్ అవుతూ మధు వైపు చూస్తూ ఉంటాడు. సార్ మీరు పొరపడ్డారు సార్, నిషాన్ను నేనెందుకు ట్రాప్ చేస్తాను? ఎవరో మీకు రాంగ్ ఇన్ఫో ఇచ్చారు, ప్లీజ్ లీవ్ మీ అంటూ ఏడుస్తూ అడుగుతుంది. నిషాన్ ఏంటి అంటూ మరో చంప మీద కొట్టగానే ఆ ఫోర్స్కి 2 పళ్ళు ఊడి చేతిలోకి రావడంతో పాటు నోట్లో నుండి కూడా రక్తం కారుతూ ఉంటుంది. అది చూసిన నిషాన్ మధు వైపు అయ్యో పాపం అని జాలిగా చూస్తూ ఉంటాడు. బాబు అమూల్ బేబీ, నువ్వు దాని మీద జాలి పడుతున్నావని నీ బీస్ట్ అన్నయ్య కనిపెడితే నిన్ను ఎవరు గుర్తుపట్టకుండా కొడతాడు. అవసరమా చెప్పు? ఏమంటారు గైస్ మీరు? నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని నిషాన్ సార్, సరిగ్గా అర్థం అవ్వట్లేదు, ఆ చెయ్యి తీసి చెప్పు అంటూ మధు వైపు చిరాగ్గా చూస్తూ ఇంకో సిగరెట్ వెలిగిస్తాడు. నిషాన్ సార్ని నేనెందుకు ట్రాప్ చేస్తాను సార్? నేను ఆపదలో ఉంటే సార్ హెల్ప్ చేశారు. ఆ తర్వాత నా హెల్త్ సెట్ అవ్వగానే నేను అక్కడి నుండి వచ్చేసాను, అంతే సార్ అని నొప్పికి ఓర్చుకుంటూ చెప్తుంది. నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెప్తావు? నీకు స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం అంటూ మధుని విసురుగా ముందుకు నెట్టి ఆయుష్ వెళ్ళి సోఫాలో కూర్చొని తాపీగా సిగరెట్ తాగుతూ గాల్లోకి పొగలు వదులుతూ ఉంటాడు. ఆయుష్ ఏం చేయబోతున్నాడో అని మధు భయభయంగా చూస్తూ ఆయుష్ తాను చెప్పింది నమ్మాడో లేదో అని అర్థం అవ్వక టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఆయుష్ సిగరెట్ ఫినిష్ చేసి తన షూ కింద స్మాష్ చేసి మున్నా అంటూ పిలుస్తాడు. ఆయుష్ మొహంలోని భావం అర్థమైనట్టు మున్నా డైనింగ్ రూమ్లో ఉన్న చైర్ హాల్లోకి తీసుకుని వచ్చి అందులో మధుని కూర్చోబెట్టి తను ఎటూ కదలకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఆయుష్ వైపు చూస్తాడు. ఆయుష్ క్యారీ ఆన్ అన్నట్టు కళ్ళ ఆర్పగానే మున్నా తను వేసుకున్న జాక్ మార్క్ జాగుర్ లెదర్ బెల్ట్ చేతిలోకి తీసుకోగానే నిషాన్ కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. డిస్క్లైమర్: వయలెన్స్ మేము చూడలేము, హింసను మేము భరించలేము అనుకున్న వాళ్ళు దయచేసి ఇదొక్క ఎపిసోడ్ను స్కిప్ చేయండి, ఎందుకంటే ఈ ఎపిసోడ్లో కొంచెం వయలెన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడి నుంచి. సో ఇక స్టోరీలోకి వెళ్దామా? మున్నా చేతిలోకి బెల్ట్ తీసుకోగానే మధు భయంతో గట్టిగా ఏడుస్తూ సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు, ప్లీజ్ నన్ను ఏమీ చెయ్యొద్దు, నాకేం తెలియదు, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మళ్ళీ మీకు కనిపించను అని ఏడుస్తూ ఉంటే
ఆ ఏడుపు చూసిన ఆయుష్ మొహంలో సర్కాస్టిక్ స్మైల్ రావడంతో దాన్నే సిగ్నల్గా భావించి మున్నా బెల్ట్ తీసుకుని చర్మం ఊడిపోయేలాగా మధుని తన బలం కొద్ది కొడుతూ ఉంటాడు. అమ్మా అన్న మధు గావు కేక విని నిషాన్ ఆ శబ్దాన్ని చూడలేక వెనక్కి తిరిగి నిల్చుకుంటాడు. అది చూసిన ఆయుష్ మొహంలో అదే ఈవిల్ స్మైల్. సార్ ప్లీజ్ కొట్టకండి, నాకేమీ తెలియదు అమ్మా అంటూ ప్లీజ్ సార్ చాలా నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను సార్, ప్లీజ్ ప్లీజ్ సార్ అంటూ ఏడుస్తూ ఉన్న మధు ఆర్తనాదాలు విన్న ఆయుష్ క్రాస్ లెగ్స్ వేసుకుని తన వైపు చూస్తూ వైన్ సిప్ చేస్తూ ఉంటాడు. నిషాంత్ సార్ మీరైనా చెప్పండి ప్లీజ్, మీరు చెప్తే ఆయుష్ సార్ వింటారు, నాకేం తెలియదు సార్, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ దీనంగా ఏడుస్తూ అడుగుతున్న మధుని చూసి నిషాన్కి నిజంగా బాధగా అనిపిస్తుంది. కానీ తను నోరు తెరిస్తే ఆయుష్ తనని మరింత టార్చర్ చేస్తాడు అని మౌనంగా అటువైపు తిరిగి నిల్చుకొని ఉంటాడు. అప్పటికే 20 నిమిషాలుగా ఆపకుండా మధుని కొడుతూ ఉన్న మున్న ఆయాసంతో కొట్టడం ఆపి మధు వైపు చూస్తాడు. మధు స్లీవ్లెస్ షర్ట్ వేసుకోవడం వల్ల వంటి నిండా మున్నా కొట్టిన దెబ్బలకి వాతలు పడి నరాలు పైకి ఉబ్బిపోయి మధు స్కిన్ మొత్తం రక్తం పూసుకున్నట్టు ఎర్రగా మారి అక్కడక్కడ బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. దాదాపు మధు కూడా అన్కాన్షియస్ అయ్యే స్టేజ్లో ఉంటుంది. మున్నా కొట్టడానికి మళ్ళీ బెల్ట్ పట్టుకొని చెయ్యి పైకెత్తగానే స్టాప్ ఇట్ అంటూ ఆయుష్ పైకి లేచి వాలిపోయిన మధు మొహాన్ని తన చూపుడు వేలుతో పైకెత్తి ఇప్పటికైనా నిజం చెప్తావా లేక డోస్ పెంచాలా అని నవ్వుతూ అడుగుతాడు. నాకు నిజంగా ఏం తెలియదు సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి. నాకు తెలుసు నువ్వు అంత ఈజీగా నిజాన్ని చెప్పవని. నువ్వు ముదురువి అయితే నేను దేశ ముదుర్ని, నీతో నిజాన్ని ఎలా చెప్పిస్తానో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటూ మున్నా వైపు చూస్తాడు. మున్నా ఆ బెల్ట్ను అక్కడే పడేసి బయటకు వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత ఆయుష్ టూల్ బాక్స్ పట్టుకొని లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తాడు. మున్నా చేతిలో ఉన్న టూల్ బాక్స్ చూసిన నిషాన్కి ఆయుష్ పాస్ట్లో రౌడీలను టార్చర్ చేసిన ఏవీ ప్లే అవ్వడంతో ఓ గాడ్, ఇప్పుడు మధుని కూడా అలాగే టార్చర్ పెడతాడా? ఎందుకన్నయ్యా రాను రాను మరీ రాక్షసుడిగా తయారవుతున్నావు? నిన్ను చూస్తుంటే నిజంగా నాకు భయంగా ఉంది. ఎందుకంటే నీలా గౌతమ బుద్ధుడి వర్షన్ 2.0 ఉంటే ఇదిగో ఇలాగే వాళ్ళు మన లైఫ్లోకి ఎంటర్ అవుతాడు అని నిషాన్ మనసులో మాట విన్నట్టుగానే చెప్తాడు. అది విన్న నిషాన్ నోటి మీద చేయి వేసుకుని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నిషాన్ని చూసిన ఆయుష్ గుడ్ అలాగే ఉండు అని కేర్లెస్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి మున్నా వైపు చూస్తాడు. మధు ముందు ఆ టూల్ బాక్స్ ఓపెన్ చేసి 2 అడుగులు వెనక్కి వేసి నిల్చుకుని ఆయుష్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మున్నా. ఆ బాక్స్లో ఉన్న వెపన్స్ చూసిన మధుకి ఆయుష్ పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదని లోపల మరో యానిమల్ యాంగిల్ ఉందని అర్థం చేసుకుని ఆయుష్ వైపు ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. మధు ఏడుపు చూసి నవ్వుతూ ముందుగా టూల్ బాక్స్లో ఉన్న వైర్ తీసుకుని స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసి మధు 2 చేతులకి పవర్ కనెక్షన్ ఇస్తాడు. ఆ పవర్కి మధు కూర్చున్న చోట నుండి బౌన్స్ అవుతూ పైకి కిందకి ఎగురుతూ ఉంటుంది తప్ప నోరు తెరవదు. వెరీ గుడ్, నువ్వు ఇలా మొండిగా ఉంటే నాకు మరింత టార్చర్ చేయాలనిపిస్తుంది. గుడ్ అలాగే ఉండు అంటూ ఆ టూల్ బాక్స్లో నుండి మరో బాక్స్ తీసి ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్ నిండా చిల్లీ పౌడర్ కనిపించడంతో మధు గట్టిగా ఏడుస్తూ నో నో సార్ ప్లీజ్ అని చేతితో సహా వెనక్కి జరగాలని చూస్తూ అది అవ్వక గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. నీ ముసలి కన్నీరు అదిగో అక్కడ నిల్చుకొనున్నాడే గౌతమ్ బుద్ధ 2.0 వర్షన్ నిషాన్, వాడి దగ్గర ఏడు, నా దగ్గర కాదు. ఇదిగో ఈ చిల్లీ పౌడర్ మామూలుగా యూజ్ చేసే పౌడర్ కాదు, స్పెషల్గా నీలాంటి కన్నింగ్ ఫెలోస్ కోసం స్పెషల్గా చేయించాను. ఇది నీ గాయాల మీద వెయ్యగాని నరకం ఎలా ఉంటుందో లైవ్లో చూస్తావు. అయినా తినబోతూ రుచెందుకు చెప్పు అంటూ మధుకి అయిన గాయాల మీద చేతులకి గోరింటాకు పెట్టినట్టు పెడతాడు. అన్నయ్య ప్లీజ్ వదిలేయ్, తను అమ్మాయి, అది కూడా మర్చిపోయి బిహేవ్ చేయకు, ప్లీజ్ వదిలేయ్, తను నిజంగా ఇన్నోసెంట్ అంటూ బాధగా చెప్తున్న నిషాన్ మాటలకి పట్టించుకోకుండా గుప్పెడి నిండా ఆ చిల్లీ పౌడర్ పట్టుకొని మధు కళ్ళల్లోకి కొడతాడు. అమ్మా అంటూ ఆ కారం పొడి మంటకు కళ్ళు మండుతూ భరించలేని నొప్పిగా ఉంటే అమ్మా మంట, నొప్పి నొప్పి, అమ్మ కళ్ళు కనిపించడం లేదు, అమ్మ నిషాన్ సార్ అని పిచ్చి పట్టిన దానిలాగా ఏడుస్తూ ఉన్న మధుని చూసి ఆయుష్ నవ్వుకుంటూ ఎదురుగా కూర్చొని ఇప్పటికైనా చెప్తావా లేదా అంటూ మధు వైపు చూస్తాడు. ఇప్పటికైనా మధు ఓపెన్ అవుతుందా లేదా? నిషాన్ మధుని ఆయుష్ నుండి సేవ్ చేస్తాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? వైలెన్స్ ఎక్కువ అనిపిస్తుందా? ఆయుష్ చేసింది మధు విషయంలో కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.